కృపామయుడా, దయామయుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినము మీ నామములో మాకు మీరిచ్చి ఉన్న విధమునకై నిన్ను ఘనపరుస్తున్నాము. నా ప్రభువా, స్తోత్రాలు కరుహుడా. మా కొరకై మీ కుమారుడైన యేసు ప్రభు చేసిన బలియాగము మేము వివరించలేనిది, పొగిడినను చాలనది, ఆరాధించినను తీరనిది. అట్టి గొప్ప బలియాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన శిలువలో మా కొరకు, నా కొరకు కార్చిన శరీరాన్ని, రక్తధారలను బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఈ దినము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మాకు సకల ఆశీర్వాదాలు దయచేయండి. ఆయన నామమున మా యొక్క జీవితాలను ఇంకను ముందుకు నడిపించుకోండి. నా ప్రభువా, మరి ఈ దినం మేము ఎలా జీవించాలో బోధపరచండి. ఈ దినము ప్రయాణాలంతటిలో, అలాగే డ్యూటీలంతటిలో, బిజినెస్లంతటిలో సహాయం చేయండి నాయన. ఈ దినము శుభకార్యాలు జరుగుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల విషయంలో మంచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుకునే విద్యార్థుల విషయంలో మేలు చేయండి. ప్రతి విధంగా నీ యొక్క కుటుంబాలమైన మిమ్మలను దృష్టించి మాకు కావలసినవి అనుదినము మీ నామములో అనుగ్రహించుమని ఈరోజు వాక్యం వినుటకు ఎగురుపడుతున్నాము. నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు మనము దేవుని వాక్యం వినుటకు సిద్ధపడుతున్నాము గనుక మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇసాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడునో, అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఇందులో అబ్రహామును గురించి ఈరోజు నేర్చుకుంటున్నాము ప్రియులారా. అబ్రహాము ఈ 17-19 వచనాలలో 4 విషయాలలో ఉన్నాడు. 1, శోధింపబడుటలో ఉన్నాడు. 2వది, వాగ్దానములు అంగీకరించటంలో ఉన్నాడు. 3వది, ఆ మృతులలో నుండి మృతులను కూడా తిరిగి లేపగలిగిన దేవుడని దేవుని గురించిన విషయాలలో ఎంచుకొని ఉన్నాడు. అర్థమైందండి? ఈ 3 విషయాలు దేనిని బట్టి అని అంటే, 4వది చూడండి, విశ్వాసమును బట్టి. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ప్రయాణమై వచ్చినాడు. విశ్వాసమును బట్టి ఈ హెబ్రీ పత్రిక 11:8 ఉందన్నమాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది వారు ఎరుగక బయలు వెళ్ళిరి. చూసారా ఎంత గొప్ప మాటో? విశ్వాసం నిన్ను దేవునికి లోబడేలాగా చేస్తుంది. ఈ ఉదయకాలమున విశ్వాసములో ఉన్నవా? నీకిక ఎదురు లేదు. విశ్వాసములో ఉన్నవారు శూర కార్యాలు చేస్తారు. కాబట్టి అబ్రహాము విశ్వాసములో ఉన్నాడు.
ఈ 17, 18, 19 వచనాలలో అబ్రహాము విశ్వాసమును బట్టి శోధింపబడ్డాడు. ప్రియమైన వారలారా, నీవు పరీక్షకు నిలిచిన మేలుమైన బంగారము వలె నీవు ఉండాలి. నీవు ప్రభు బల్ల ఎదుటకు రాకమునుపు తన్ను తాను పరీక్షించుకొనవలనన్న హెచ్చరిక మాదిరిగా నిన్ను నీవే పరీక్షించుకోవాలి. కాబట్టి అబ్రహాము ఆ దినమున పరీక్షించాడు. దేవుడు ఎందుకు తెలుసా? అబ్రహాముని అనేక జనులకు విస్తారమైన సంతానము ఆయనకి ఇవ్వాలి కనుక నా అబ్రహాముని శోధిస్తాను. కాబట్టి అబ్రహామును పరీక్షించగా పరీక్షలో నెగ్గాడు. కనుక ఆదికాండము 22వ అధ్యాయములో పరీక్షకి శోధనకు ఆ దేవుడు తీసుకువచ్చినట్టుగా మనం చూస్తాము. కానీ ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనములో దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే రెండవది, ఇందులో వాగ్దానాల విషయంలో సంతోషముతో అంగీకరించిన వాడు అబ్రహాము. ఏమని వాగ్దానము? ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. ఆగరులో నుండి వచ్చిన ఇష్మాయేలు నీ సంతానం అనబడదయ్యా, ఇస్సాకులో నుండి సంతానం కలుగుతుంది. ఇసుకు రేణువలే విస్తారమైన సంతానం నీకు కలుగుతుందయ్యా అని చెప్పిన వాగ్దానమును నమ్మాడు. అట్లాగా అబ్రహాము శోధింపబడినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాముకి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుకను వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పడు. కానీ ఇస్సాకును బలిగా ఇమ్మంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నా దేవుడు మృతులను కూడా తిరిగి లేపగలవాడన్న దృఢ విశ్వాసంతోనే ఇస్సాకును బంధించాడు. ఇస్సాకుని కట్టెల మీద పెట్టి బంధించి కత్తిని ఎత్తినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, అబ్రహాం ఆగుము. అవును, అబ్రహాము ఆగినాడు. నీవు ఈ క్రియను బట్టి నా ఎదుట నమ్మకస్తుడువని, విశ్వాసివని రుజువైనది. కాబట్టి అబ్రహాం అంతకు ముందే తన హృదయంలో ఆ మృతులని సహితము లేపట్టుకు దేవుడు శక్తిమంతుడని ఎంచుకొనిన వాడై ఆ రీతిగా ఆ పరీక్షల్లో నెగ్గాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకేదైనా పరీక్ష వచ్చిందేమో చూడండి. మన జీవితంలో ఏదైనా దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడేమో చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనము నుండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. శోధనలు వలన దుఃఖం కలుగుతుంది, కానీ ఆనందం అది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధ లేక శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయును మహిమయును ఘనతయును కలుగుటకు కారణమగును. చూసారండి, విశ్వాసమునకు కలుగు పరీక్ష. మరి మీరు కూడా నెగ్గండి. ప్రభువులో శ్రేష్టమైన ఆనందాన్ని వచ్చినప్పుడు పొందుకోండి. ప్రభు ఈ వాక్య భాగాలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఒక సహోదరి దేవి కొరకై ప్రార్థించండి. మరొక సహోదరి ఎకోబేదు కొరకై ప్రార్థించండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు వ్యాధులతో రోగాలతో సతమతమవుతున్న ప్రియులు కొరకై ప్రార్థిస్తున్నాము. వారిని దర్శించి కాపాడండి. నాయన దేవి దుర్గ కొరకై ప్రార్థిస్తున్నాము. ఆమె నాయన మంచి ఆరోగ్యవంతురాలై ఉండుటకు సహాయం చేయండి. సైతాన్ క్రియల నుండి విడుదల కలిగించండి. అలాగే ఎకోబేదు కొరకై ప్రార్థిస్తున్నాం.
స్వస్థత పరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇండియా నుండి అతి తక్కువ కాలంలో వారు కువైట్కి వెళ్ళబోతుంటుండగా ప్రయాణాలంతటిలో సహాయం చేయండి. ఈరోజు నాయన నీ ప్రియ బిడ్డలైన వారు మరి ఏ పని చేస్తున్నారో సహాయం చేయండి. నాయన మేము విశ్వాసములో నీ ఎదుట పరీక్షింపబడి మేలిమైన బంగారము అబ్రాహాము వలె పొందుకొనుటకు కృప దయచేయండి. నాయన ఈరోజు వాక్యం మా జీవంలో మా హృదయములో ఉంచి నింపి కాపాడండి. మహిమ ఘనత ప్రభావములను మీకు యేసుక్రీస్తు నామమున చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండును గాక. ఆమేన్.